బంధుమిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో ఆలస్యంగా పెడుతున్నందుకు దయచేసి ఏమీ అనుకోకండి. నేను వినాయక చవితి నాడు చూసిన సందర్భాలు బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలైతే కనిపించాయి. చాలా కలర్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. చిన్న బొమ్మ వచ్చేసరికి రూ. 300, అలాగే పెద్ద బొమ్మ వచ్చేసరికి 3000 నుండి 5000 వరకు ఉన్నాయి. గవర్నమెంట్ మట్టి వినాయకుడిని వాడండి అన్నా సరే, ఇవి అమ్మడం మాత్రం ఆపలేదు. అలాగే జనాలు కూడా ఎగబడి కొంటున్నారు. అలాగే ఇక్కడ చిరు వ్యాపారులు ఎక్కడ పెడితే అక్కడ ఉన్నారు. రూ. 20, రూ. 10 గొడుగులైతే అమ్ముతున్నారు. ఎవరి బతుకు వారిది అనిపించింది. అలాగే అరటిపళ్ళు కంప్లీట్ పటాస్ వేసి ఉన్నాయి. అలాగే ఉట్టప్పుడు పూలు మనం దేవుడికి పెడతామో లేదో తెలియదు, కానీ పూలదండలు మాత్రం మంచి గిరాకీ ఉన్నది. ఎలా అంటే అలా ఎగబడి కొంటూ ఉన్నారు. పళ్ళు, ఇంకా యాపిల్ పళ్ళు అయితే రకరకాల రేట్లతో ఉన్నాయి. చిన్న డిసప్పాయింట్ అయ్యాను. అవేంటంటే కసురుకాయలు. ఏరకమి కసు మొక్కలు, ఏరకమి కసుకాయలు అనేసి ఒక పద్యం ఉంటుంది కదా చిన్నప్పుడు. నాకైతే పూర్తిగా రాదు. సో వాటిని చూసిన తర్వాత ఏంటనిపించిందంటే, కంప్లీట్గా పళ్ళే పెట్టచ్చు కదా అనిపించింది. ఇగో ఇక్కడ కనిపిస్తున్నవి మట్టి ప్రతిమలు. కాకపోతే ఏంటంటే వాటికి కెమికల్స్తో కూడిన పెయింటింగ్స్ వేస్తున్నారు కదా. ఇవి నిమజ్జనం చేసినప్పుడు ఎంతవరకు మళ్ళీ కరుగుతాయో తెలియదు, వాటర్లో కలుస్తాయో తెలియదు. ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు నొచ్చుకుంటే నన్ను ఏమీ అనుకోకండి. ఒకప్పుడు ఏంటంటే మన పూర్వం మట్టి వినాయకుడిని పూజించేవారు. అలాగే పళ్ళు పాల వెళ్ళి కట్టేవారు. అన్ని రకాల పత్రులు పెట్టేవారు. వాటిని ఏం చేసేవారంటే, కొన్ని చెరువులు అట ఉండే వాటిలోని మరి కలిపేవారు, లేదంటే ఎక్కువ చెట్లు ఉండే ప్రాంతంలోనే ఆ పత్రులు అలా పడేసేవారు. అలాగే కొన్ని పళ్ళు తినేవారు, మిగతా పళ్ళు కూడాను అలాగే వదిలేసేవారు. సో వాటిలో ఉండే విత్తనాలకి మళ్ళీ అవి చెట్లు మొక్కలు వచ్చి నెక్స్ట్ మళ్ళీ అలా కంటిన్యూ అయ్యేది. సెకండ్ ఇప్పుడు ఏంటంటే మొత్తం పత్తుర్లు అట నేను బీచ్ల్లోని ఏర్లో కలిపేస్తున్నారు. ఆ కలిపేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ డేకే మళ్ళీ అవి బయటకు వచ్చేస్తున్నాయి. సో వాటిని మళ్ళీ క్లీన్ చేయడం అంటాను కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో అదొక్కటి మీకు నచ్చకపోతే దయచేసి ఏమనుకోకండి. మనం ఏంటంటే దేవుడికి ఇప్పుడు ఎంత తక్కువగా పూజ చేసి వాటిని పెట్టిన పదార్థాలు మనం ఉపయోగించుకుంటే అంత మంచిది అనిపిస్తున్నది. అలాగే ఇక్కడ నేను స్వీట్ షాప్కి వచ్చాను. ఇక్కడైతే రకరకాల లడ్డూలు అయితే ఉన్నాయి. అలాగే ఉండ్రాళ్ళు ఉన్నాయి. లడ్డూల్లో స్పెషల్ ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు అని, బూందీ లడ్డు అని, నేతితో చేసిన లడ్డు అని రకరకాలుగా ఉన్నాయి. కొన్ని కర్పూరం వేసిన లడ్డూలు. అదేమి అంటే ఎక్కువ రోజులు ఉంటాయి సార్ అని చెప్తున్నారు. అలాగే ప్రసాదం లడ్డూలు అంట, వాటిని స్పెషల్గా పెడుతున్నారు. కాస్ట్ అయితే పేరిపోతున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్లు ఉండడం వల్ల వాటి కాస్ట్ అయితే నేను రివీల్ చేయలేకపోతున్నాను. అలాగే నేను బయటకు వచ్చి చూసిన గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ ఆధునిక ప్రపంచంలోని ప్రసాదాలు వండుకు తీరిక ఎవరికీ లేదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉండ్రాళ్ళు, కట్టె పొంగలి, అలాగే పాల తాలికలు పావు కేజీ రూ. 80 నుండి